హాయ్ ఎవరీవన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ అయితే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల బ్యాచ్ ఎక్కువ ఉన్నాయి. అడుగుదాము ధరలు ఎట్లున్నాయో. బ్రదర్ ఒకసారి అడ్రస్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్న బ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 పట్టుదోళ్ళు లభిస్తాయి అన్న. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి. సంవత్సరంతో రేట్ విషయం అయితే 12,000 నుంచి 15,000 అన్న. సంవత్సరం 15 నుంచి 22,000 ఉంటుంది. 2 సంవత్సరాలతో అయితే 22 నుంచి 30,000, 2.5 30 నుంచి 40, 3 సంవత్సరాలతో అయితే 40 నుంచి 50,000 ఉంటది అన్న. మనం ఏదైతే ఫిక్స్ ఏం కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి మాట్లాడుకోవచ్చు. అంటే రేట్ అయితే మాత్రం మీరు చెప్పిన దాంట్లోనే ఉంటది, ఆ రేంజ్ లోనే ఉంటది. దాటి అయితే ఉండదు. ఇప్పుడు 2 సంవత్సరాలతో కావాలంటారు, 22 నుంచి 30,000 మధ్యలో చెప్పాం అంటే అందులో 24,000 తోడు ఉండొచ్చు, 28,000 తోడు ఉండొచ్చు, 30,000 తోడు ఉండొచ్చు. సో 31 అయితే ఉండదు. 31 అయితే ఉండదు అన్న. కంపల్సరిగా 30,000 బిలోలోనే ఉంటది. హైయెస్ట్ 2 సంవత్సరాలు 30,000. అది ఇప్పుడు ఎవరైనా సరే ఒక రైతు మంచి క్వాలిటీ దూడలు ఎంచుకోవాలంటే ఇప్పుడు ఇన్ని బ్యాచ్ ఉన్నాయి కదా. అంటే మీ దగ్గర కూడా అన్ని 100% మంచి క్వాలిటీ ఉండవు, 90% క్వాలిటీ ఉండొచ్చు, 80% క్వాలిటీ ఉండొచ్చు. ఓ మంచి క్వాలిటీ దూడలు అంటే ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ గా ఎలాంటి దూడలు ఎంచుకోవాలి బ్రదర్? క్వాలిటీ దూడకు పక్కదానికి ఒక 1000 తేడా ఉంటుందా? 2-3 వేలు తేడా ఉంటది, 1000 కాదు. ఖచ్చితంగా తేడా ఉంటది. ఖచ్చితంగానన్న. ఇదిగోండి, ఈ 2 పడ్డలో చూడండి క్వాలిటీ ఎలా ఉన్నదో. బుర్ర క్వాలిటీ, హెడ్ క్వాలిటీలు అయ్యి ఇవి 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉంటాయన్న ఈ దోళ్ళు. ఎంతసేపు రైతు ఈ టైప్ దోళ్ళు చూసుకుంటే ఏ దూడ తయారైనా 1,20,000 రూపాయలు చేద్దే. ఈ మదర్ మిల్క్ వచ్చి డైలీ మీద 14 లీటర్లు, అంటే ఉదయం 7 సాయంత్రం 7. ఈ ఫస్ట్ లాక్టేషన్ లో మాత్రం 10 లీటర్లు పిండుతాయి. సెకండ్ లాక్టేషన్ కి పాలు ఎత్తుకుంటాయి. అంటే ఫస్ట్ లాక్టేషన్ కంటే సెకండ్ లాక్టేషన్ పాలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు 14 లీటర్ల కెపాసిటీ ఇట్లది. ఇట్లా క్వాలిటీ చూడండి బ్రదర్. ఇప్పుడు దూడలు క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దూడను తీసుకున్నాము, ఈ దూడ క్వాలిటీ తోటి ఉంది కదా. దీని తల్లి 100% మంచిగా పాలిచ్చింది అనేసి ఐడెంటిఫై చేసుకుంటారు మీరు? మనం డైరీలోకి వెళ్ళిన తర్వాత అన్న, వీటికి ఇక్కడ డైరీ సిస్టమ్ ఎలా ఉంటదంటే, ఒకవేళ ఒక షెట్లు ఒక 50 గేదెలు ఉన్నాయి, ఒక పక్కన ఒక పాతికి, ఒక పక్కన పాతికి, ప్రతి దాని మెల్లో బిల్ల యాడ్ చేస్తూ ఉంటది. ఒక్కో దానికి 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్ అని. ఇప్పుడు తీసేస్తున్నారు కదా, ఇది దీనికి 1 నెంబర్ ఉంటది, దీని మదర్ కో నెంబరు, 2 నెంబర్లు తింటే మెల్ల పెట్టేసి ఉంటాయి. దీని నెంబర్ చూసుకుంటాం, దీని మదర్ నెంబర్ ఏదని చూసుకుని వెళ్ళి అక్కడ మదర్ని చూస్తాం. నేను ఈ దూడను చూడడం ఫస్ట్ నే మదర్ని చూసుకొని రికార్డ్ రూమ్ దగ్గరికి వెళ్ళి రికార్డ్ రూమ్ లో దీని మదర్ మిల్క్ ఎంత ఉంది, దీని ఈ వెంటనే ఎంత ఇచ్చింది, 4-5 నెలల తర్వాత ఎంత ఇచ్చింది, దీని పీరియడ్ లాక్టేషన్ టైం ఎంత, అది 6 నెలలు ఇస్తుందా, సంవత్సరం ఇస్తుందా అని డైరీలో ఉంటది. కాబట్టి అవన్నీ నోట్ చేసుకుని చూసుకొని అప్పుడు దూడ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తాం అన్న. ఒక్కోటి ఏం చేస్తుంది అంటే 3 నెలలు ఇస్తుంటది మదరు, అది ఆగిపోద్ది. అంటే అన్ని అలాగే ఉండవు. అంటే దాని క్వాలిటీ ఉందనుకోండి బాగానే, అప్పుడు దాన్ని పిల్లల్ని చూసుకొని మనం తెచ్చి సేల్స్ లో పెడతాం. మరి ఇప్పుడు కట్టించుకునే విషయానికి వస్తే దూడలను ఎప్పుడు కట్టించుకోవాలా, ఎప్పుడు కట్టించుకుంటే మేలు? దూడ ఏదైనా పుట్టిన 2.5 నుంచి 3 సంవత్సరాల్లో వస్తుంది. ఒక్కోటి ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కట్టడానికి. అదే శీతాకాలం బుల్లుతో చేసినా సరే సెమెన్ వేయించిన ఛాన్సెస్ తక్కువ అన్న. బుల్లుతో అయితే 90% గ్యారంటీగా ఉంటది సక్సెస్ రేటు. అదే సెమన్ అనుకోండి 70%, 75% ఉంటది ఎండాకాలం. అదే శీతాకాలం అనుకోండి 100% కి 95% బుల్లుది సక్సెస్ రేట్ ఫుల్ గా ఉంటది. సెమన్ది 80%, 85% ఉంటాయి. బుల్లు విషయంలో కూడా ప్యూర్ నెంబర్ 1 బుల్ అయితే మనం ఇప్పుడు ఈ పట్లు పట్టుకెళ్తున్నాం, దీని మీదకి గ్రేడెడ్ ముర్రాని ఎక్కించాం అనుకోండి, వాటి పుట్టి దోళ్ళు కూడా గ్రేడెడ్ ముర్రా పుడతాయి. అంటే మదర్ కంటే ఫాదర్ కి ఎక్కువ ఇంపార్టెన్సీ ఉంటది. కాబట్టి మీరు తీసుకునే బ్రీడ్ బుల్లు కూడా మంచి క్వాలిటీ బుల్లే తీసుకోండి. సో అడ్డలకైనా సరే ఎప్పుడైనా సరే డైరీ ఫామ్ లో ఎక్కడైనా సరే పెట్టే బుల్లుకి ఒకసారి పెడతారు కాబట్టి బుల్లు క్వాలిటీ బుల్లే క్వాలిటీ బుల్లే ఉండాలన్న. ఇప్పుడు బ్రీడింగ్ పర్పస్ మీద కదా దాన్ని తీసుకొస్తాం. మనకి దాన్ని ఈ దూడల్ని మనం ఎక్కువ డైరీలో రన్ చేయడానికి ఎలా ఉంటది అంటే, బ్రీడింగ్ పోతుంటే మనకి ఎక్కువ బ్రీడింగ్ దూడలు, మంచి దూడలు ఉంటాయి. అవునండి. ఇప్పుడు కొంతమంది అంటే జస్ట్ నామకే వస్తే ఒక బుల్లు ఉందంటే ఉందని చెప్పేసి 50,000, 60,000 తీసుకుని గ్రేడ్ ముర్రా అట్లాంటివి తీసుకుంటే అవునన్న పెద్దగా ప్యూర్ నెంబర్ 1 బుల్లు తీసుకున్నారనుకోండి, పడ్లు ఈ విధంగా ఉంటాయి. పూర్తి దానికి పిల్లలు పుడితే దానికి పిల్లలు పుడితే ఈ విధంగా వస్తాయండి. దీనిలో ఎంత చూడండి ఎంత ఉందో, దీని హెడ్ క్వాలిటీని. గ్రేడెడ్ ముర్రా అనుకోండి బుల్లు, ఇదిగోండి ఈ విధంగా తయారవుతాయి. ఓకే, అది రెండాళ్ళకి డిఫరెన్స్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ప్యూర్ నెంబర్ 1 ముర్రాదే
ఈ విధంగా ఉంటది. మన దగ్గర ఏదో బుల్ ఉంది కదా అని లెక్కేసుకుంటే బ్రీడ్ ఈ విధంగా వస్తదండి. రెండు దూడలు ఒకటే, రెండు వయసు కూడా ఒకటే. ఇది 3 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాలు అండి. ఏది మేపడం తప్పదు. ఏంటంటే మనం ఎంచుకునేటప్పుడే కొంచెం ఒక 2000 3000 ఎక్కువైనా మంచి దూడలు తీసుకోండి. తీసుకునేటప్పుడే అప్పుడే రైతు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటోళ్ళకు క్వాలిటీ అంటే ఇప్పుడు క్వాలిటీని ప్రిఫర్ చేసుకోండి, ₹1 ఎక్కువైనా సరే పర్లేదు అనేసి అన్నారు అనుకోండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇనుకుంటారా? లేదన్నా మాకు ఆ రేట్కే కావాలి, మాకు ఏమైనా అలా కదా. ఒక్కొక్కరిని బట్టి ఒక్కోటి. ఇప్పుడు మనం అమ్మే వాళ్ళు ఎక్కువ చెప్పాం అనుకోండి, వాళ్ళది సరుకు కాబట్టి అమ్మడానికి ఏదో ఎక్కువ చెప్తున్నారని ఒక రైతు అనుమానం పడతాడు. మేము కూడా 10 సార్లు చెప్పమన్నా, అన్న దూడ మంచిది తీసుకోండి అని చెప్తాం అన్న. ఇప్పుడు మనదే ఇప్పుడు మనం బ్రీడ్ ఇచ్చామనుకోండి, ఇక్కడికి ఈయనకి తెలియదు, ఊర్లో పట్టుకెళ్ళిన తర్వాత 10 మంది చూసినా దూడ మంచి దాన్ని ఇచ్చాడు అన్నారు అనుకోండి, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారు, ఆ అన్న దగ్గరికి వెళ్ళండి దూడలు ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ దూడలు తీసుకొస్తాడని చెప్తారు. దూడలు క్వాలిటీ తక్కువ దూడలు ఇచ్చామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బాధపడతాడు. మెయిన్ మనం ముందే చెప్తాం. అంటే ఊరిపోయినా కూడా అంటారు వాళ్ళు కూడా, పక్కలు కూడా ఏంది ఇలాంటి దూడలు తీసుకొచ్చిన క్వాలిటీ లేవు ఏం లేవు అని. అవునన్నా, అందుకే మనం చెప్తున్నాం కదా, ఆయన తెలియకపోయినా అన్న క్వాలిటీతో తీసుకోండి, మీరు ఇబ్బంది పడరని చెప్తాం. మన మాట ఆలకించాడు అనుకోండి పట్టుకెళ్తారు, లేకపోతే ఆయన నచ్చిన దూడ పట్టుకెళ్ళమంటాం. ఎట్లా ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని దాంట్లో కొన్ని అంటే ఒక 5-6 సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే పక్కన కట్టేపిస్తారా లేకపోతే ఎట్లా? లేదన్న, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 85 దూడలు ఉన్నాయి రెడీగా. ఆయనకి ఎన్ని దూడలు కావాలో అన్ని సెలెక్ట్ చేసుకోమని 85 దూడలోని ఒక 5 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఏం చేస్తారు? పక్కన తీసేస్తాం, 5 వాటి రేటు మాట్లాడుకుంటాం. అంటే ఒక్కోదానికి మాట్లాడుకోలేం కాబట్టి చిన్నదైనా పెద్దదైనా 5 వాటిలో ఒకటే రేట్ ఫిక్స్ మాట్లాడుకొని వాళ్ళకి ఇస్తాం అనమాట. రంగేస్తాం అన్న, వాళ్ళు ఎదుర్కొంటాను రంగేసి అలాంటి ఏమన్నా. అందుకే కదా డైరెక్ట్ గా చూసుకోమంటాం. ఇప్పుడు చాలా మంది మాకు వీడియో కాల్ లో చేసి అన్న మేము అమౌంట్ పంపించేస్తాం, దోళ్ళు ఎక్కించి పంపండి అంటున్నారు. అలా వద్దన్న, మీరు డైరెక్ట్ గా రండి, చూసుకొని పట్టుకెళ్ళండి. నేను ఎందుకు చెప్తామంటే మన దగ్గర ఒక 10-15 ఉండవు కదా, 80 దూడలు ఉన్నాయి. 80 దూడలు ఆయన ఒక 10 తీసుకోవచ్చు, లేకపోతే ఒక 15 తీసుకోవచ్చు. ఈ 80 దూడలు సెలెక్ట్ చేసి తీసుకోమంటాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు ఆయన రాకుండా పంపామనుకోండి, ఒకవేళ తక్కువ క్వాలిటీ పంపితే ఆయన బాధపడతాడు. ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత పట్టుకెళ్ళారు అనుకోండి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కొనుక్కొని ఇక్కడ నుంచి తీసుకుపోయే వాళ్ళు కొంచెం అంటే బండ్లో పోయేటప్పుడు ఏమైనా మీరు చెప్తారా అన్న, కొంచెం చూసుకోండి, మళ్ళీ ఏమైనా సరే తొక్కున్నా సరే అట్లా ఏమైనా చెప్పి పంపిస్తారా? చెప్తామన్నా. ఏమైనా అట్లా కూడా ఏమైనా జరుగుతాయి బ్రదర్? జరుగుతాయన్న, ఎందుకు జరగవు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి కస్టమర్లకి ఏం చెప్తామంటే, ఇప్పుడు కొనేసి లోడ్ ఎక్కించేస్తాం. లోడ్ ఎక్కించేసిన తర్వాత అన్న మీరు ఏం మాట్లాడొద్దు, ఎక్కడన్నా పోలీసులు అప్ చేశారు అనుకోండి, మనం డైరీ పరంగా లెటర్ ఇస్తాం, ఒకటి వ్యవసాయ మార్కెట్ చెస్ రాసిస్తాం. వాళ్ళకి ఇబ్బంది లేకుండా రాసి ఇచ్చినా ఎక్కడన్నా పోలీసులు ఆపారు అనుకోండి, ఒక 100-200 ఇచ్చేయండి అన్న, మీరేం డిస్కషన్ పడొద్దు, మీరు కూడా మాట్లాడొద్దు, మీరు బండి దిగొద్దు, డ్రైవర్ కి ఇచ్చేయండి, ఆయన మాట్లాడుకుని ఆయన సరి చేసుకుని. దూడల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అంటే పోయేటప్పుడు ఏమైనా తొక్కోవడం అలాంటివి కూడా జరుగుతాయన్న. ఇప్పుడు చూసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు కస్టమర్ ఉన్నాడు అనుకోండి, వ్యాన్ డ్రైవర్ స్పీడ్ గా తీసుకెళ్ళడానికి ఉండదు. ఒకవేళ స్పీడ్ కి వెళ్ళినా జాయిగా వెళ్ళన్నా జాయిగా బ్రేకులు కొట్టని చెప్తుంటాడు. ఇప్పుడు కట్టేసినా సరే అకస్మాత్ బ్రేకులు వేస్తే అంటే ముందుకి పడిపోతాయి అన్న, మళ్ళీ తొక్కోవచ్చు. దాని మీద ఒకటి పడిపోతే ఏమవుద్ది, దెబ్బలు తింటే. అదే మనిషి ఉంటే జాయిగా వెళ్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్రతి కస్టమర్ కి అదే చెప్తున్నాం, మనిషి లేకుండా పంపిదానికంటే మనిషి ఉండి దగ్గరుండి పట్టుకెళ్తే రైతు కూడా ఇబ్బంది పడ్డం. మీరు డబ్బులు ఎట్టే కదన్నా కొనుక్కుంటున్నారు, రైతు దగ్గరుండి పట్టుకెళ్ళండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు బండి ఇప్పుడు ఒక 11 గంటలకు 10 గంటలకు తీసుకున్నాను అనుకోండి, బండి ఎన్ని గంటలకల్లా స్టార్ట్ అవుతుంది బ్రదర్? అన్న ఈ ఎండాకాలం అయితే ఈవినింగ్ పెడతామన్నా లోడు. రైతు ఎంత చెప్పినా మేము ఆలకించం. ఏంటంటారు, ఈ ఎండలో దూడలు పెట్టామనుకోండి, దూడ సొమ్మగిలిపోద్ది. ఎండ తక్కువ ఎండకి అత్తలేదు కదా, 45 డిగ్రీలు వస్తుంది ఎండ. ఇంట్లో గదుల్లో ఉండి మనం ఉండలేకపోతున్నాం. ఈ వ్యాన్ మీద ఎక్కించి ఎండ పెడితే ఎలా ఉంటాయి. అందుకనే ప్రిఫరెన్స్ ఏం చెప్తామంటే, అన్న 4:30-5 గంటలు దాటిన తర్వాత ఎక్కిందాం లోడు, నైట్ అంతా పీస్ఫుల్ గా ఉంటది, జర్నీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న. సో బండి అయితే మాత్రం ఇమీడియట్ గా సెట్ అయిపోతుంది, వెంటనే ఒక గంటన్నరలో సెట్ అయిపోద్ది. కాకపోతే ఈ దూడలు ఎండలో ఉండవని ఏం చేస్తామంటే ఈవినింగ్ 5 కి ప్రిఫరెన్స్ చేస్తాం. అదే వర్షాకాలం శీతాకాలం అనుకోండి, ఏ టైం అయినా చల్లగా ఉంటది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 10 దూడలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటున్నారు కదా, ఎట్లా ఇస్తున్నారు కదా? 10 దూడలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే ఎట్లా అన్న? నేను ఒకటి చెప్పేది ఆలకించారు, చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాము అంటే ఎవరికి ఏ ప్రాఫిట్ లేనిదే బిజినెస్ చేయరు. 10 దూడలు తీసుకుంటారు మీరు, 10 దూడలు కనీసం దూడ దగ్గర ఒక 500-1000 మిగులుద్ది. ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తామంటే, ఆ 1000 మిగిలింది అనుకోండి, 300 రూపాయలు దానికి ట్రాన్స్పోర్ట్ పెడతాం. 10 దూడలు తీసుకుంటారు మీరు, ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ పెడతాం తప్ప కానీ మా చేతి మేము ఏమి పెట్టుకోము.
ఎవరైనా సరే ఎవరు నేనే కాదన్నా, ఎవరు ఏం పెట్టుకుంటా ఆడ 5 దూడలు కొన్నా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను అన్నాడంటే ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా అందులో వేసే ఇస్తాడు. ఎవరేది చేతి పెట్టుకోరు. ఎట్లుంటారు మీ సైడ్ అంటే రిటర్న్ బండి అంటే రిటర్న్ బండి తక్కువకి వస్తుంది కదన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వెహికల్ వేసుకొచ్చి ఓ 15,000 ఖర్చు అయింది అనుకోండి, రిటర్న్ బండి 7,000కి డీజిల్ వేసుకుంటే వెళ్ళిపోతారు కాబట్టి అన్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పెడతాం అని చెప్తాం అంతే. అంటే మీ సైడ్ నుంచి అది ఒక ప్లస్ పాయింట్ ఉంది రిటర్న్ బండ్. అవును, రిటర్న్ బండ్లు ఉండడం వల్ల మన సైడ్ నుంచి ప్లస్ అన్నది. లేకపోతే ఒక సైడ్ పెట్టాలి, ఒక సైడ్ పెట్టాలంటే కూడా అనంతపురం నుంచి అక్కడి నుంచి వస్తున్నారు 20,000. 20,000 సింగిల్ అయితే 20,000 తీసుకుంటారు. మేము 20,000 పెట్టలేం కదా. రిటర్న్ బండి కాబట్టి ఒక 10,000 12,000 ఇస్తే డీజిల్ నిమిత్తం ఆయన ట్రాన్స్పోర్ట్ వేసుకెళ్ళిపోతాడు. అది ఏం చేస్తామంటే ఆ దూడ మీదే ఒక 500-1000 రూపాయలు ఎక్స్ట్రా చెప్పి సేల్స్ లో పెడతాం. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూసి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.